దివ్యానందభరితములైన బృందావన లీలలను ప్రదర్శించుట కొరకై భౌతిక జగత్తులో భగవంతుడు అవతరించును. శ్రీకృష్ణ భగవానుడు బృందావనములో నిలిచి ఉన్నప్పుడు మిత్రులైన గోపబాలులతో, గోపికలతో, ఇతర బృందావన వాసులతో, గోవులతో ప్రదర్శించిన లీలలన్నీ దివ్యానందభరితములై ఉండేవి. బృందావన వాసులందరూ శ్రీకృష్ణుని తప్ప ఇతర మరేమీ ఎరుగరు. జనులు ఏ దేవతను పూజించనవసరము లేదనే సత్యమును నిరూపించుట కొరకై ఇంద్రుని పూజించవద్దని భగవానుడు నందమహారాజును నిరోధించెను. జనుల పరమ లక్ష్యము భగవద్ధామమును తిరిగి చేరుటయే కనుక వారు కేవలము భగవంతుడినే అర్చించవలెను. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీత 15వ అధ్యాయము 6వ శ్లోకములో ఈ విధముగా వర్ణించబడినది. నా తద్భాసయతే సూర్యో న ససాద్గో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యన ధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకెన్నడను తిరిగి రారు. ఈ శ్లోకము ఆధ్యాత్మిక ఆకాశమును వర్ణించును. మనము ఆకాశమును గూర్చిన భౌతిక భావనను కలిగి ఉందుము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వంటి వాటి సంబంధములోనే మనము దానిని భావింతుము. కానీ ఆధ్యాత్మిక ఆకాశములో సూర్యుని అవసరము గాని, చంద్రుని అవసరము గాని, విద్యుత్తు అవసరము గాని, ఇతర ఏ విధమైన అగ్ని అవసరము గాని లేదని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో చెబుతుండెను. ఎందుకనగా భగవంతుని నుండి వెలువడుతున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము పరవ్యోమము ఇదివరకే ప్రకాశించబడినది. మనం ఎంతగానో శ్రమించి ఇతర గ్రహములను చేరుకున్నటకు ప్రయత్నించుదుము. కానీ నిజమునకు భగవద్ధామమును గూర్చి అవగాహన చేసుకొనుట ఏమాత్రము కష్టము కలుగదు. ఆ ధామము గోలోకముగా తెలుపబడినది. గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతః అని బ్రహ్మ సంహిత 5.37లో ఆ ధామము మనోహరమైనదిగా వర్ణించబడినది. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతముగా తన గోలోక ధామములో నివసించును. ఏమైనను ఈ భూలోకము నుండి మనమతడిని చేరుకోవచ్చును. ఈ ప్రయోజనమును నెరవేర్చుట కొరకై భగవానుడు తన సహజమైన సచ్చిదానంద విగ్రహ రూపమును ప్రదర్శించును. ఆ విధముగా అతడు ఆ రూపమును ప్రదర్శించునప్పుడు అతని రూపము ఎట్లుండునని మనము ఊహించనవసరము లేదు. అట్టి ఊహాగానాలను నిరుత్సాహపరచుట కొరకై అతడు అవతరించి శ్యామసుందరునిగా తనను తాను ప్రదర్శించుకొనును. కానీ దురదృష్టవశాత్తు అల్పజ్ఞులైన కొందరు ఆ దేవాది దేవుడిని అపహాస్యము చేస్తుందరు. అందుకు అతడు మనలో ఒకనిగా వచ్చి సామాన్య మానవునిగా మనతో క్రీడించుటయే అందులకు కారణము. కనుక భగవంతుడు ఏ కారణము చేతను మనలో ఒకడని భావించకూడదు. సర్వశక్తిమంతుడగుట చేత అతడు మన ఎదుట తన సహజ నిజరూపముతో ప్రకటమై తన ధామములోని లీలలకు ప్రతి రూపములైన లీలలనే ప్రదర్శించును. ఆధ్యాత్మిక ఆకాశముకు చెందిన ప్రకాశవంతమైన కిరణములలో అసంఖ్యాక లోకములు కలవు. దివ్యధామమైన కృష్ణలోకము నుండి ఆ బ్రహ్మజ్యోతి వెలువడుతుండెను. అభౌతికములైన ఆనందమయ చిన్మయ లోకములో ఆ కిరణములలో తేలుతుండును. నా తద్భాసయతే సూర్యో న ససాద్గో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవంతుడు చెబుతుండెను. అట్టి ఆధ్యాత్మిక ఆకాశమును చేరగలిగిన వాడు భౌతిక ఆకాశముకు తిరిగి రానవసరము లేదు. ఈ భౌతిక ఆకాశములోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమును చేరినప్పటికీ జన్మ, మృత్యు, వ్యాధి, వృద్ధాప్యములనే జీవన పరిస్థితులు మనకు అక్కడ కూడా గోచరించును. ఇక చంద్రలోకమును గూర్చి వేరుగా చెప్పేదేముండును. భౌతిక జగత్తులోని ఏ లోకమును ఈ 4 భౌతిక స్థితి నియమముల నుండి విడివడలేదు. జీవులు ఒక గ్రహము నుండి మరొక గ్రహముకు
ప్రయాణిస్తుందురు. దీనిని బట్టి కేవలము యాంత్రికమైన ఏర్పాట్లచే మనకిష్టమైన గ్రహమును చేరుకోవచ్చుననుట సరికాదు. మనము ఇతర గ్రహములను చేరదలిచినచో దానికి ఒక పద్ధతి కలదు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః అని అది కూడా ఇక్కడ తెలుపబడినది. గ్రహాంతరయానము చెయ్యదలిచినచో దానికి ఏ విధమైన యాంత్రిక ఏర్పాట్ల అవసరము లేదు. కనుకనే యాంతి దేవవ్రతా దేవాన్ అని గీత 9.25 బోధిస్తుండెను. చంద్రుడు సూర్యుడు ఉన్నత లోకములన్నీ స్వర్గలోకములుగా పిలువబడును. ఉన్నత మధ్యమ అధమ లోకములన్నీ 3 రకములుగా కలవు. భూమండలము మధ్య లోకములకు సంబంధించినది. యాంతి దేవవ్రతా దేవాన్ అను సిద్ధాంతము చేత ఉన్నత లోకములకు దేవలోకము ఏ విధముగా ప్రయాణించవచ్చునో భగవద్గీత తెలుపుతుండెను. ఎవరైనను దాని కొరకు ఆ ప్రత్యేక లోకముకు చెందిన ప్రత్యేక దేవతను పూజించినచో చంద్రుని గాని సూర్యుని గాని ఇతర ఉన్నత లోకములను గాని చేరుకోవచ్చును. ఏమైనను భౌతిక ప్రపంచములోని ఏ లోకమునైనను చేరుకోమని భగవద్గీత బోధించుటలేదు. ఎందుకనగా అత్యున్నత లోకమైన బ్రహ్మలోకముకు యాంత్రిక ఏర్పాట్లతో 40,000 సంవత్సరములు ప్రయాణించి అంత దీర్ఘకాలము ఎవరు జీవించగలరు? చేరినను అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అను భౌతిక క్లేశములు గోచరించును. కానీ పరమోన్నత లోకమైన కృష్ణలోకమును చేరినవాడు లేక ఆధ్యాత్మిక ఆకాశములోని ఇతర లోకమును చేరినవాడు ఈ భౌతిక క్లేశములకు గురికాడు. ఆధ్యాత్మిక ఆకాశములోని లోకాలన్నింటిలో గోలోక బృందావనమని పిలువబడు దివ్యలోకము ఒకటి కలదు. అది ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ఆదిలోకము. ఈ సమాచారమంతయు భగవద్గీతలో తెలుపబడినది. దానిలోని బోధనల ద్వారా మనము ఈ భౌతిక జగత్తును విడిచి ఆధ్యాత్మిక జగత్తులో నిజమైన ఆనందమయ జీవితమును ఏ విధముగా ఆరంభింపవచ్చుననే సమాచారము లభిస్తుండెను. భగవద్గీత 15వ అధ్యాయము 1లో భౌతిక జగత్తు యొక్క వాస్తవ స్వరూపము ఈ విధముగా తెలుపబడినది. ఊర్ధ్వమూలమతస్యాకమస్వస్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వేళ్ళు ఊర్ధ్వముగను పైకి శాఖలు అధోముఖముగను క్రిందికి గల వృక్షముగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణించబడినది. వేళ్ళు ఊర్ధ్వముగా ఉన్నట్టి వృక్షమును మన అనుభవములో ఎరుగుదుము. ఎవరైనను ఒక నదీ తీరములో లేదా జలాశయపు ఒడ్డునగానే నిలిచినచో జలములో ప్రతిబింబించు వృక్షములు తల్లక్రిందులై ఉన్నట్లుగా చూడవచ్చును. శాఖలు అధోముఖముగాను వ్రేళ్ళు ఊర్ధ్వముఖముగాను కనిపించును. అట్లే ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబము, ఛాయ. ఈ భౌతిక జగత్తు వాస్తవ ప్రపంచమునకు ప్రతిబింబము మాత్రమే. ప్రతిబింబములో సత్యమైనది గాని సారవంతమైనది గాని ఏది ఉండదు. ఏమైనను ప్రతిబింబము ద్వారా సత్యమైనది సారవంతమైనది ఏదో కలదని మనమెరుగవచ్చును. ఎడారిలో జలము ఉన్నట్లుగా ఎండమావులు తలపించును. అక్కడ జలము లేనట్లుగానే భౌతిక జగత్తులో కూడా ఆనందము లేదు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండును. ఈ క్రింది విధముగా మనము ఆధ్యాత్మిక జగత్తును సాధింపవచ్చునని భగవానుడు సూచించెను. భగవద్గీత 15.5 నిర్మాణమోహాజిత సద్గదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం. తత్ పదమవ్యయం లేక శాశ్వత ధామమును నిర్మాణమోహము కలిగిన వాడే చేరగలడు.
దీని అర్థమేమిటి? మనము ఉపాధుల వెంట పరిగెడుతున్నాము. కొందరు యజమాని కావాలనని ఆశించును, మరికొందరు ప్రభువు కావాలనని ఆశించును, మరికొందరు దేశాధ్యక్షుడో ధనికుడో రాజో లేక మరేదో కావాలనని ఆశించును. అట్టి ఉపాధుల పట్ల ఆకర్షణను కలిగి ఉన్నంతకాలము మనము దేహము పట్ల ఆసక్తిని కలిగి ఉందుము. ఎందుకనగా ఉపాధులన్నీ కూడా దేహముకు సంబంధించినవి, కానీ మన ఈ దేహాలము కాము. దీనిని ఎరుగుటయే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ. మనమందరము ప్రకృతి త్రిగుణములతో సంపర్కమును కలిగి ఉందుము. ఏమైనను మనము భగవంతుని పట్ల భక్తియుక్త సేవలో నెలకొని త్రిగుణముల పట్ల ఆసక్తిని విడువవలెను. భగవంతుని పట్ల భక్తియుక్త సేవ పట్ల ఆసక్తులము కానిచో భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి అనాసక్తులము కాలేము. ఉపాధులు మరియు ఆకర్షణలు రెండును కామము. కాంక్షల చేత అనగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనను వాంఛ చేత మనకు కలుగుతుండును. అటువంటి ఆధిపత్య అభిలాష అను ప్రవృత్తిని మనము విడువనంతకాలము పరమపురుషుని ధామము సనాతన ధామముకు తిరిగి చేరుకొను అవకాశమే ఉండదు. దేవాదిదేవుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి భౌతిక సుఖముల పట్ల ఆకర్షణలతో భ్రాంతి చెందనట్టి వ్యక్తి మాత్రమే నాశము లేని అట్టి నిత్య ధామమును చేరుకోగలడు. ఈ విధముగా స్థితుడైనట్టి వ్యక్తి అట్టి పరంధామమును సులభముగా చేరుకొనును.